ఇది ఒక అపూర్వ సన్నివేశం అని ఎందుకన్నానంటే, మామూలుగా గురువు గారికి చాలా మందికి ఇప్పటికీ షాక్ అయ్యారు. ఈ సభ పెడుతున్నాము ఈ రకంగా అంటే గురువు గారు ఒప్పుకున్నారని చాలా మందికి నమ్మశక్యం కాల. వారు ఇప్పటిదాకా చేసిన ఏ సభల్లో కూడా ఆయన మామూలుగా ఒక రూపాయి పనిచేస్తే 100 రూపాయలు 1000 రూపాయలు పబ్లిసిటీని ఆశించే మనుషులు ఉన్న రోజుల్లో 1,00,000 రూపాయలు పనిచేసినా 1 రూపాయి ప్రచారం కూడా నాకు వద్దు అని చెప్పి వెనక్కి ఉండే మహానుభావుడు. అందుకని ఎప్పుడూ తను వెనక ఉండి ఇతరులకు సన్మానం చేయటమే తప్ప, అది కూడా ప్రతి వాళ్ళు సన్మానం చేయాలి అంటే వాళ్ళతో సన్మానం ప్రజలు ఎన్నో దందాలు ఉంటాయి. అసలు వారు ఎవరో తనకు తెలియకపోయినా, ఆ సన్మాన గ్రహీతలకు కూడా వీరెవరో తెలియకపోయినా, కవులు పండితులు శాస్త్ర అనేక రంగాల్లో ఉన్న నిష్ణాతుల్ని దేశమంతటా ఉన్న ఆణిముత్యాలు లాంటి వాళ్ళని వెతికి పట్టుకుని వాళ్ళందరికీ చాలా సవినీయంగా మీకు ఇచ్చేది 1,00,000 రూపాయలు పైచలకు ధనం ఇచ్చుకుంటూ కూడా చాలా సవినీయంగా మీకు సన్మానం చేసే అవకాశం మాకు ఇవ్వండి అని సవినీయంగా అడిగిస్తారు వారి ఆ సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్తో. అంతగా కళల్ని శాస్త్రాలని విజ్ఞానవంతుల్ని అన్నింటినీ ఆదరించేటువంటి మహానుభావుడు తనకు సన్మానం జరుగుతుంది అని అంటే ఎప్పుడు ఇంతవరకు నాకు తెలిసినంతలో ఎప్పుడు ఒప్పుకో